మినిట్, 2 మినిట్స్ అన్న వాళ్ళు ఉండాలి. ఉండేటట్టు ఉంచుకోవాలి మనం అంతే. వాళ్ళు చూస్తూ హ్మ్. ఉండాలి చాలు. నిజంగా అర్చన. ఎంత 15, 20,000 మందొచ్చినా గాని 100 లైకులు మాత్రమే వచ్చేది నాకు. నేను లైక్స్ అడగకపోతుండే ఎక్కువ. మధ్యలో మధ్యలో ఎప్పుడో గుర్తు చేసేదాన్ని. నేనడిగినా ఇవ్వరు మా వాళ్ళు. ఊకే అడుగుతున్నాం గాబట్టే వాళ్ళేదో వస్తున్నాయి లైక్ వల్ల అనుకోని ఇవ్వరు. హ్మ్. బావ పార్టీకి పోయాడు. అక్కకి కోపం వచ్చింది. బావని కొట్టలేక ఫ్రిడ్జ్ డోర్ విరగ్గొట్టింది. ఇది కూడా ఒక పాయింటే కింగ్. ఇది ఫిక్స్. లేదు కింగ్. పార్టీకి పోయొచ్చేటప్పుడు ఏమో తీసుకురమ్మన్నది. ఏదో ఎక్స్‌పెన్సివ్ ఐటెమ్ తీసుకొని రమ్మంటే బావ తిట్టిండు. "నువ్వు గింత పనికొత్తావా" అని ఖతం ఫ్రిడ్జ్ పగలగొట్టింది. దేవుడా! పాపం ఫ్రిడ్జ్ ఎంత ఏడ్చిందో ఏమో! ఏం వంట చేసావక్క కవితక్క? ఏం చేసావు? ఏం కూర చేశారు కైటసిస్? బావకి ఇవాళ ఫ్రిడ్జ్ గుర్తుకు వచ్చింది. ఫ్రిడ్జ్ తెచ్చే వరకు బయట కూర్చో అన్నారు. ఆ! నాకు మందు తెమ్మన్నాను. బట్ తేలేదు. అందుకే పగలగొట్టాను. ఒవ్వ! నువ్వు తాగుబోతువా అక్క? ఇన్ని రోజులు మంచిదానివి అనుకున్నా నేను. ఛీ! చూసావా కింగ్ బ్రో మనం మంచిదనుకుంటే చూసినావా? మందవుచట అక్క. జరం మందు చిన్నా. జరం మందు. అక్క జరం మందు తాగే రకం కాదు గానీ. నేను చెప్పలా వరుణ్. చెప్పు కింగ్ చెప్పు. చెట్ల మందేమో. చెట్ల మందు అక్కేం తాగుతదక్క. ఊరికే మీరలా పరువు తీయకుర్రి లైవ్‌లో మొత్తానికి. పరువు తీయదంటే ఫస్ట్ అక్క మెసేజ్ చేయొద్దు కదా అక్క. ఆలు ఫ్రై బట్ కాకపోతే ఎవరు చెప్పలేదు. తినలేదు. మజ్జిగ పులుసుతో తిన్నారు. అనుకున్నా నువ్వు చేసినావంటే ఎవరు తినరు అని. ఆఖరికి మజ్జిగ గతి అయింది పాపం వాళ్ళకు. చిన్న పిల్లలు కూడా తినలేకపోతున్నారు కదా అక్క నువ్వు వండింది. పిల్లలు ఫ్రిడ్జ్ పడేస్తారా? నేను నమ్మను. కాదు ప్లీజ్ అదేనా? అమ్మో! ఇంత ఆ! ఓపెన్ చెప్తున్నారు. నేను కవర్ చేయడానికి చెప్తే మీరేంటి సిస్ అలా కాదు నిజమే అంటున్నారు. చూసినావా సరితక్క నేను చెప్పిన్నా అక్క రకం కాదని. నేనేదో మాకద్దక్క కవర్ చేద్దాం అనుకున్నా. మాకద్దు. మాకు అలవాటు లేవు. సారీ. అందుకే ఇవాళ లైవ్‌కి లేట్. ఒక పెగ్గేసినట్టున్నది ఇయాల. అందుకే నిజం బయట పెడతాంది. హాయ్ సుధీర్. హాయ్ బ్రో. హాయ్. థాంక్ యూ. దొంగ సచ్చినోళ్ళారా! నువ్వే చెప్పుకుంటున్నావు కదక్క మేమేం చేయాలే? నేను గుడ్. డౌటే అక్క నువ్వు మందాగుతానన్నప్పుడు అర్థమైంది నీ గురించి. రామ. తాగుతా హ్మ్. అని చెప్పలేదు చిన్నా. తెమ్మన్నా అని చెప్పింది అంతే. తెమ్మంటే చికెన్ మన్నామంటే ఇంట్లో తినడానికే కదా అక్క. చికెన్ అవును. తీసుకొచ్చి తమ్ముళ్ళ కోసం కుక్కలకైతే పెట్టాం కదా! తెమ్మనుండొచ్చు. తమ్ముళ్ళ కోసం తెమ్మనుండొచ్చు. మేము తాగం. మా తమ్ముళ్ళం మేము తాగే తమ్ముళ్ళం కాదు మేము. అవసరమైతే గుడ్ అక్క బాయ్సా? కింగ్ బ్రో మనం ఈ రోజు నుంచెల్లి కష్టపడి ఇంకో రూ. 1000 ఎక్కువ సంపాదించి అక్కకి మందు కొనిద్దాం. హాయ్ వీరేష్ బ్రో. హాయ్. కడుపులో ఎంత బాధ పెట్టుకున్నావక్క? తిన్నాను వీరేష్ బ్రో. మీరు తిన్నారా? కృష్ణ. ఆ! ఎలా భరించావో ఏంటో అక్క. నాకొక్క ఫోన్ చేస్తే అయిపోదక్క. నేను నీకు ఆర్డర్ పెట్టుండే గదా! మరి నేను బాయ్ చెప్పితే చిన్నా. నమ్మట్లేదు ఏం చేయను. బాయ్ అక్క. బాయ్. బాయ్. నీ బాధ పగవాడికి కూడా రాకూడదు. దేవుడా ఆపండిరా! అలా చేస్తావా అక్క? ఏమనుకుంటారు చెప్పు చూసేవాళ్ళు? హ్మ్.